ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బి ఆంజనేయులు. నేను భారత్ ఐటీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఈ మన రచయిత గంగరాజ్ సార్ గారు సార్ ఇక్కడ విగ్రహం పెట్టారు, ఒక ఒడ్డ ఓవన విగ్రహం. చాలా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఇది. అందులో భాగంగా వారి జీవిత చరిత్రను మన చుట్టుపక్కల వాళ్ళకి, సమాజానికి ఒక వెలుగు దివ్యగా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో చోట్లకి వెళ్ళి కొంతమంది రచయితల యొక్క సాహిత్యాన్ని సేకరించి ఆ సాహిత్యంతో పాటు వాళ్ళ యొక్క తరం దాదాపు 3వ తరం 4వ తరం ఉన్నటువంటి వ్యక్తుల వద్దకు వెళ్ళి ఒడ్డె ఓబన్న గారి జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలను సేకరించి మనకు తనదైన శైలిలో మనకు అర్థమయ్యే రీతిలో ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం అది, చాలా అభినందనీయంగా ఉంది. మనకు చాలామందికి తెలీదు ఓబన్న గారి గురించి, మన జాతికి తప్ప చాలామంది సొసైటీకి తెలీదు. వారందరికీ కూడా తెలియజేయాలని కృతనిశ్చయంతో ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కావున ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రచయితకి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, శిరస్సు నుంచి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన కాతిరి ఒడ్డర్ల సంఘం అధ్యక్షులైనటువంటి భయముత గంగాయన్న గారికి వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిన సవినయంగా మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా మన కీలకంగా యువతకు స్ఫూర్తిదాయకంగా తిరుగుతూ ఎన్నో విషయాలకు ముందుంటూ సేవా సాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి మన సంబంకి గోవర్ధన్ గారికి కూడాను స్టేజ్ మీద రావాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అన్నగారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము. తర్వాత షబీర్ సార్ హెచ్ఎం సార్ కూడా స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవలసిందిగా వేడుకుంటున్నాం సార్. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి జయరామ్ రెడ్డి సార్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుకుంటూ సార్ చేతుల మీద ఆవిష్కరణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంతటి కార్యక్రమానికి కీలకమైన ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి మన రచయిత గారు కూడా వేదికను అలంకరించేందుగా శిరస్సు వంచి నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, మీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన కాకిరి ఒడ్డర్ల సంఘం ఉపాధ్యక్షులు అయినటువంటి నరసింహులు గారిని కూడా వేదికను అలంకరించవలసింది కోరుకుంటున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అందరికీ వేదికను ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండొచ్చు. దయచేసి వీటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యులే, ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద కూర్చోవాల్సి తగిన వ్యక్తులే. దీని ఉన్నటువంటి వేదిక తగ్గట్టు మనం అర్థం చేసుకుని ఈ చిరు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద నన్ను పిలవలేదనేటువంటి భేదభావాన్ని కలిగి ఉండకుండా పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారని శిరస్సు ఉంచి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు అందరికి కూడా నమస్సుమాన్యులు శిరస్సు ఉంచి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ మన్నించమని కోరుకుంటున్నాం. జరగబోయే కార్యక్రమాన్ని ముఖ్యంగా మన యొక్క ఆవిష్కరణకర్త గారు చివరి కార్యక్రమం సార్ ఇప్పుడే చేశారా చివరిలో తొలితరము స్వతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న సంక్షిప్త చరిత్రలో అన్ని వాళ్ళ స్వగ్రామముకు పోయి ఆయన చరిత్రను బాగా ఎంక్వైరీ చేసి చరిత్రను రాసినటువంటి బత్తల గంగరాజన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు, ఉద్యోగస్తులకు మరియు ఇక్కడ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. గారు మా సంఘానికే ఆవిర్భావన చేయడానికి ముందుకొచ్చి ఆవిష్కరణకు మా సంఘంకే చెప్పినందుకు ముఖ్యంగా గంగరాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.
అందులో మా అధ్యక్షులతో ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు మా జయరామరెడ్డి మా మిత్రులు. ఈయన ఆవిష్కరిస్తుంటే ఇంకా పెద్ద ఆనందంగా ఉంది. ఈ గంగరాజు గారు మరిన్ని పుస్తకాలు రాసి మరిన్ని చరిత్రలు వెలుగు తీయాలని మరి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. పుస్తకావిష్కరణ జరపడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మా పాఠశాలలో జరుపుతున్నందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ ఆవిష్కరణకు ఐక్యంగా వచ్చినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతే కాకుండా ఇతని యొక్క వడ్డేవబన్న గారి యొక్క పుస్తకం అనేది ఇంకా చాలా చోట్ల పోయి అందరూ కూడా చైతన్యంగా ఉండాలని, దీని మీద ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. నాకేం దీని మీద ఐడియా లేదు కాబట్టి అందరికీ నా హృదయస్పందన. ఈరోజు తొలితరం స్వతంత్ర సమరయోధుడు వేనాటి వీరుడు వడ్డెర కులంలో పుట్టినటువంటి వజ్రం మరి వడ్డే ఓబన్న సంక్షిప్త జీవిత చరిత్రని రచించినటువంటి మా సోదరుడైనటువంటి పెద్దలు మరి గంగరాజన్న గారికి ప్రత్యేకమైనటువంటి మా కదిరి నియోజకవర్గ వ్యాప్త వడ్డెర్లందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి నా పేరు సంపంగి గోవర్ధన్. నేను కాదిరి వడ్డెర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. గత 10-15 సంవత్సరాలుగా వడ్డెర్ల యొక్క సంక్షేమం కోసం, వడ్డెర కులం కోసం ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను ఒక కళాకారుడిని కొడుకుని. మా నాన్న పేరు సంపంగి నారాయణ గారు. మరి ఆయన కూడా మరి టీచర్ వృత్తిని కొనసాగిస్తూ మరి పామిల్లో ఆయన రిటైర్మెంట్ చేసి కేవలం కళాకారుల కోసం, మరి హరికథల కోసం మరి కదిరి ప్రాంతంలో గొప్ప కళాకారుడుగా ఎదిగినటువంటి మా ఫాదర్ గారు మరి శ్రీ సాయినాథ శతకం, శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి శతకాలతో ఎన్నో ఉత్తమమైనటువంటి ఒక రచనలు చేసి పుస్తకాలు కూడా వేయడం జరిగింది. ఒక పుస్తకం వెనుక ఉన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలి. ఆ పుస్తకం ఎట్లాంటి విలువలతో కూడుకుంది, ఆ పుస్తకం యొక్క చరిత్ర, మరి దాని వెనక ఎంత ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నవారు, మరి అభ్యుదయ భావాలు ఉన్నవారు, విప్లవ భావాలు ఉన్నవాళ్ళు, సామాజిక సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి గొప్ప మన కులంలో పుట్టి, వడ్డెర కులంలో పుట్టి వడ్డే ఓబన్న అనే ఒక విప్లవకారులు అనొచ్చు, సమాజ సేవకులు అనొచ్చు. మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు ఎన్నో పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అటవీ ప్రాంత ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న. మరి అలాంటి వడ్డే ఓబన్న యొక్క చరిత్రని రాయడం అంటే ఆషామాషి కాదు. నాకు తెలిసి మరి గతంలో సూర్యచంద్రుల చరిత్రని ఒక కవి రాశాడు. దాంట్లో మరి వడ్డే ఓబన్నకు సంబంధించి నరసింహారెడ్డితో పాటు వడ్డే ఓబన్న 2-3 లైన్లు మాత్రమే రాయడం జరిగింది. తర్వాత నాకు వడ్డే ఓబన్న చరిత్రని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సంక్షిప్తంగా రాసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఈరోజు వడ్డే ఓబన్న యొక్క చరిత్రని మరి సంక్షిప్తంగా వారు పుట్టినప్పటి నుంచి వారు దివంగతులయ్యేంత వరకు వారు చేసినటువంటి పోరాటాలు మన వడ్డెర కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ఒక ఉద్దేశంతో మరి మా బ్రదర్ గంగరాజన్న గారు ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని రచించడం అంటే చాలా గొప్ప విషయం. నాకు యాక్చువల్గా తెలియదు ఇట్లా రాశారు, ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. నేను ఆటికి అనంతపూర్ వేరే ఇట్లా మీటింగ్ విషయమై బయలుదేరుతుంటే నాకు ముందుకు పోయే వరకు నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా ఒక అద్భుతమైన పుస్తకం వడ్డే ఓబన్న పుస్తకాన్ని రచించాలని. నేను వెంటనే ఆ ప్రోగ్రామ్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్గా దిగేసి ఇంటికి పోయేసి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్గా ఇంటికి వస్తాను. అంటే వడ్డే ఓబన్న చరిత్ర యొక్క పుస్తకం అంటే ఆషామాషి కాదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఒక బృహత్తరమైనటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి
ఈ రోజు కానీ నేను లేకుండా ఉండుంటే ఖచ్చితంగా నేనైతే జీవితకాలం బాధపడేవాడిని. అలాంటి ఉత్తమమైనటువంటి ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమం. మరి ఈరోజు వడ్డే ఓబన్న జీవిత చరిత్ర యొక్క పుస్తకాన్ని మనందరి ముందు మన కాద్రి వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి డాబా గంగయ్య గారు కావచ్చు, మరి అదేవిధంగా మా కాద్రి వడ్డెర్ల సంఘాన్ని నడిపించి మరి కదిరి ప్రాంత ప్రజలకే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి మన సైదాపుర రమణమామ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా మన సార్ గారు కూడా ఈ కార్యక్రమం సభాధ్యక్షులుగా ఉండి సార్ పేరు ఆంజనేయులు గారు సభాధ్యక్షులుగా వివరించి ఈ కార్యక్రమానికి పిలవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమని తెలియజేసుకుంటూ, ఒకసారి మనం వడ్డే ఓబన్న యొక్క చరిత్ర తీసుకుంటే రేనాటి ప్రాంతంలో మరి కర్నూలు ప్రాంతంలో రేనాడు అంటారనమాట. మరి ఆ ప్రాంతాన్ని రాయలసీమ పౌరుషాల పులిబిడ్డ అయినటువంటి మన ఉయ్యాల వారి మీద పోరాడుతూ మరి వారి చిన్నతనం నుంచి కూడా తన బాల్యమిత్రుడైనటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి వడ్డే ఓబన్నని స్నేహితుడిగా కలిగి ఉండేవాడు మన నరసింహారెడ్డి. మరి రేనాడు ప్రాంతంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారి పాలనలో రైతుల మీద అనేక కష్టాలు పెడతా ఉండేవారు. మరి ఎక్కడైనా పేద వర్గాల మీదుగా వారి యొక్క కక్ష సాధింపులు కానీ అదేవిధంగా వాళ్ళని అణిచివేస్తూ ఉండేటువంటి ధోరణ అయితే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు బ్రిటిష్ వారు. మరి ఆనాటి కాలంలో ఖచ్చితంగా మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రం యొక్క స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని స్వతంత్రంగా మన యొక్క వనరులను మనం కాపాడుకోవాలని, మన యొక్క జాతులను మనం కాపాడుకోవాలని, మరి ఈ వివక్షత నుంచి దూరం చేసుకోవాలని స్వతంత్ర పట్టుదలతో పోరాడి ఎంతోమంది అసలు పరిచారు. మరి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని ఖచ్చితంగా మన దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఒక ఉద్దేశంతో మొట్టమొదటి తరము స్వతంత్ర నాయకులైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు మన వడ్డే ఓబన్న కూడా పోరాట ఉద్యమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి అనాదిగా మన యొక్క భారత ప్రాచీన కాలం నుంచి కూడా నిర్మాణ రంగంలో మళ్ళీ ఈరోజు వడ్డెర్లందరూ కూడా మరి ముందున్నాము. వడ్డెర్ల యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకుంటే మరి ఈరోజు గుళ్ళు, గోపురాలు, బావులు, ఆనకట్టలు, పెద్ద పెద్ద నిర్మాణాలని కూడా మరి వడ్డెర్లు కట్టించినవే. మరి ఆ వడ్డెర కులానికి సంబంధించినటువంటి ఒక పూజనీయుడు కానీ మరి పోరాట యోధుడు కానీ గతంలో ఎప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు. అయితే వడ్డే ఓబన్న యొక్క చరిత్ర తెలిసిన తర్వాత మనకి చిరంజీవి సినిమా ఒకటి వచ్చింది, మనకి సైరా నరసింహారెడ్డి అనే 2018లో. ఆ సైరా నరసింహారెడ్డి అనే సినిమా ద్వారా మరి దాంట్లో వడ్డే ఓబన్న యొక్క చరిత్ర చాలా ఘనమైనటువంటి చరిత్రగా మనం భావించే ఆ రోజు మరి దాంట్లో కూడా ఆ నిర్మాతలు, డైరెక్టర్లు కూడా వడ్డే ఓబన్నని చరిత్రని తుడిపేస్తూ కొత్తగా క్యారెక్టర్ని సృష్టించడం జరిగింది. వీరపాండే అనే క్యారెక్టర్ని సృష్టించింది. అది సృష్టించినప్పుడు మా వడ్డెర సంఘాలన్నీ కూడా ఐకమత్యమై మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన వడ్డెర నాయకులందరూ కూడా మేము ఆ రోజు ఖండించాం. మా వడ్డెర నాయకుడు వడ్డే ఓబన్న ఘనమైనటువంటి వారసుడు, మరి పోరాట యోధుడు, యుద్ధవీరుడైనటువంటి మా వడ్డే ఓబన్ని తగ్గించి సినిమాలు చూపిస్తే కబడ్దారని ఆ సినిమాను కూడా ఆపివేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఆ రోజు మరి నిలిపేసే ప్రయత్నం చేశాం. మరి ఆ రోజుతో మరి కాద్రి వడ్డెర్ల సంక్షేమ సంఘం నూతనంగా ఏర్పాటైనప్పటికీ మరి మొట్టమొదటిగా కదిరిలోని రాష్ట్రంలోని కదిరి పట్టణంలోనే కాద్రి వడ్డెర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే మొట్టమొదటిగా 2018లో వడ్డే ఓబన్న యొక్క జయంతిని మొట్టమొదటి జయంతిని అక్కడ చేయడం జరిగింది. మరి తర్వాత ప్రతి సంవత్సరం కూడా మన కదిరి ప్రాంతంలో వడ్డే ఓబన్న యొక్క జయంతిని మరి నిర్విరామంగా కొనసాగించుకుంటూ వస్తాము. మరి ఆ రోజున ఆయన చేసినటువంటి పోరాటాలు ఎంతో విలువైనవి, ఘనమైనవని మన యొక్క కులానికి 2 రాష్ట్రాలకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈరోజు చూస్తే తెలంగాణలో కావచ్చు, మన ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా వడ్డే ఓబన్న విగ్రహాలు ఆవిష్కరించబడినాయన్నమాట. ఈ రోజున అట్లాంటి మన గంగరాజు నలాంటి వారు పుస్తకాలు రచించు అంతో ఇంతో మరి విజ్ఞాన భాండాగారాన్ని మనకు అందించడం వల్లే ఈరోజు మనం ఆయన యొక్క ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెలుసుకొని ఈరోజు పుస్తకాలు కావచ్చు, మన కదిరి ప్రాంతం మరి పోరాటాలకు పురుడిగడ్డైనటువంటి కదిరి ప్రాంతంలో మరి వడ్డే ఓబన్న యొక్క విగ్రహావిష్కరణని మరి 2 రాష్ట్రాల్లో కంటే ఎక్కువ ఘనంగా అత్యంత భారీగా
కొన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి మా కాద్రి వడ్డేల సంక్షేమ సంఘం తరఫున భారీగా వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి యొక్క పూర్తితో కదిరిలో ఏర్పాటు చేసినటువంటి వడ్డే ఓబన్న ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూసి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో వడ్డే ఓబన్న విగ్రహాలు ఆవిష్కరించబడతానే ఉన్నాయి. మరి ఈ వడ్డే ఓబన్న ఆవిష్కరణ కార్యక్రమాలు అయితే మన జనవరి 11వ తారీఖున మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణలో లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వడ్డే ఓబన్న జయంతిని అధికారిక ప్రకటన చేసి మరి ఉద్యోగస్తులతో ప్రభుత్వంతో కలిసి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించే విధంగా అధికారిక ప్రకటన కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా మన జనవరి 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చాలా నియోజకవర్గాల్లో కూడా వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణలు కూడా చేస్తూ ఉన్నారు. మరి వారు చేసినటువంటి పోరాటం అప్పుడు రైతువారీ విధానం కోసం మరి రైతుల కోసం పోరాడుతూ మరి ఆ రోజు వడ్డే ఓబన్న గారు మరి రేనాటి ప్రాంతంలో నల్లమండ అడవులలో సుమారు 10,000 మంది సైన్యాన్ని సేకరించి బ్రిటిష్ వారిపై ఎదుర్కొని సుమారుగా 2-3 యుద్ధాల్లో మరి గెలిచి మరి వారు చేసినటువంటి పోరాటం ప్రతి ఒక్కరికి కూడా వడ్డెర కులానికి రానటువంటి రోజుల్లో మనమే కాకుండా మన పిల్లలకి మన భావితరాల వాళ్ళకి కూడా ఈ చరిత్రని అందించాలన్న ఒక ఉద్దేశంతో పుస్తకం అయితే శాశ్వతంగా ఉంటుంది. ఒక మాట ఒక ప్రోగ్రాం అప్పటికప్పుడు మార్చిపోవచ్చు, కానీ పుస్తకం అనేటువంటిది శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వడ్డే ఓబన్న యొక్క జీవిత చరిత్రని సంక్షిప్తంగా రాసినటువంటి మన గంగరాజన్న యొక్క చరిత్ర కూడా మన కదిరి ప్రాంతంలో వడ్డే ఓబన్న చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆయన పేరు కీర్తి ప్రతిష్టలు నిలబడిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గంగరాజన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులు అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనము ఈ వడ్డే ఓబన్న గురించి మనమే కాకపోతే మన నాయనగారి తరానికి కూడా సరిగ్గా తెలియదు. ఈ కదిరిలో అతిపెద్ద విగ్రహం పెట్టిన తర్వాత ఎవరు ఈ ఓబన్న అది ఒక చర్చ అయిపోయింది కదిరిలో. ఈ యొక్క చర్చకు పులి స్టాప్ పెడుతూ ఆయన స్వాతంత్రం కోసమే కాకుండా అణగారిన వర్గాల కోసం హక్కుల కోసం పోరాడడం అనేది చాలా గొప్ప సాహసోతమైన నిర్ణయం. అది ఎంతోమంది మనం పుడతాంట మన కుటుంబాలు మన పిల్లలు మన ఆస్తులు పెంచుకోవడానికి మనం పరిమితం, కానీ సమాజం కోసం పనిచేసే వాళ్ళు చాలా అరుదు. అలాంటి వ్యక్తులు ఎందరో ఈరోజు మహానుభావులు మరుగున పడిపోయినారు. అలాంటి వ్యక్తిని ఎత్తుకొని తన యొక్క జీవిత చరిత్రను తీసుకొచ్చి రేపు రాబోయే తరాలకు కూడా ఈ దేశం కోసం ఈ అనగానే వర్గాల కోసం మనమందరం కూడా మన వంతు ఎంతో కొంత పాటుపడాలనేది ఒక మార్పుకు నాంది పలికినటువంటి గంగరాజన్న గారిని మనమందరము ఈ యొక్క కార్యక్రమంతోనే కాకుండా భవిష్యత్తులో కూడా తనను అనేకమైనటువంటి వేదికల మీద పరిచయం చేసి ఆ పుస్తకాన్ని కేవలం కొన్ని కులాలు వర్గాలకే పరిమితం కాకుండా వాటిని ప్రచురించడాలంటే అంత ఈజీ కాదు. రాయడం చాలా ఈజీ, చదవస్తే రాయొచ్చు, ఆ యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. కానీ ఎన్నో వ్యాయ ప్రయాసాలు ఉంటాయి, ఎంతో ఖర్చులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నిటి కూడా ఎదుర్కొని ఎక్కడ కూడా ఆయన అసంతృప్తికి లోను కాకుండా తను ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ కడ వరకు ఆ బుక్కును ప్రచురించేంత వరకు కూడా అలుపెరగినటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి గంగరాజన్న గారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఎందరో కూడా ఈ యొక్క సమాజంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ గంగరాజన్న గారి పుస్తకం మరింత చొచ్చుకొని పోయే విధంగా అనేకమైనటువంటి సమాజాల్లోకి ఆ బుక్కును తీసుకెళ్లే విధంగా మా వంతు మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటాం, మా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందువల్ల పెద్దలందరికీ ప్రత్యేకమైన ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా రోజుల నుంచి గంగరాజు గారు పూర్తిగా తెలుసు, ఎందుకంటే ఇంటి ముందే ఉంటారు. నిజం చెప్పాలంటే చరిత్ర గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏ విషయం మనం తెలుసుకోవాలన్నా కూడా చాలా చిన్నగా తెలుసుకుంటేనే తొందరగా అర్థమవుతుంది. పెద్దగా ఎవరు ప్రయత్నించినా కూడా టకాన్ని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక సినిమా చూసే స్థాయి నుంచి షార్ట్ వీడియోలు చూసే స్థాయికి వచ్చాము, యూట్యూబ్ దగ్గరికి వచ్చాము. యూట్యూబ్ దగ్గర నుంచి షార్ట్ వీడియోస్ ఒక్క నిమిషంలో ఒక విషయాన్ని చెప్పే సమాజం లేదు మనం వచ్చేసాం. కాబట్టి పుస్తకానికి ఒక 100 పేజీలు కాకుండా తక్కువ పేజీలలో కథని జనాలకు అర్థం చేసే విధంగా ఆయన చేసిన ప్రయత్నం అయితే చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా
ఆయన మా ఊరికి సంబంధించినటువంటి ఒక జ్యోతిరావు పోలే లాంటి వాడు. ఆయన ఉన్న ప్రాంతంలో మా చుట్టూ ఉన్నటువంటి 4-5 కుటుంబాలు బాగా విద్యావంతులు కాగలిగారు. ఆయన ద్వారా చాలా గొప్ప విషయాలు మా ఊరికి పరిచయం అయ్యాయి. ఆయన మా ఊరికి వచ్చినప్పటి నుంచి వీలైన కాటికి చాలా మంచి జరిగింది. అటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించడం మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒడ్డెర ఓబన్న గారికి చరిత్రని మాలాంటి వాళ్ళకు ఈ తరంలో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఆ పుస్తకం ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఆ చరిత్ర నేను చదివాను. దాదాపు పొద్దున 1 గంట సేపే ప్రయత్నించాను అంతే సార్. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఒక్క చిన్న విషయం అంటే అందరికీ అర్థమైపోతుంది. 1 గంట సేపు నేను చదివిన విషయంలో ప్రతి ఒక్క యుద్ధం గురించి ఉంది. రేనాటి వీరుల్లో ఒడ్డెర ఓబన్న గారు చేసిన ప్రతి ఒక్క యుద్ధం గురించి ఉంది. ఆ యుద్ధం ఏ ప్రాంతంలో జరిగిందో ఉంది. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు, ఆ యుద్ధానికి సంబంధించి ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి మీద అయితేనేమి, ఒడ్డెర ఓబన్న గారి మీద అయితేనేమి, ఆ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వ్యక్తి పేరు కూడా ఆ స్థలంతో పాటు ఆ సమయంతో పాటు పూర్తి స్థాయిలో దాన్ని పొందుపరిచి మాలాంటి వాళ్లకు తెలియజేసే విధంగా ఆయన చేసిన కృషి చాలా గొప్పదని చెప్పేసి ఆయనకు మేము కృతజ్ఞతలు మళ్ళీ పదే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఆ కృతజ్ఞతలకు పూర్తి అర్హుడు ఆయన. ఈ కార్యక్రమానికి ఇంతమంది పాల్గొనడం గొప్ప వాళ్ళు నరసింహారెడ్డి గారు కావచ్చు, డాబా గంగయ్యన్న గారు కావచ్చు, గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మన సైడపురం రమణామ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముందుండి నడిపించి ఆయన యొక్క ప్రతిభని, ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఇంకా 10 మందికి చేర్చే విధంగా ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాండి ఇంకా మళ్ళీ నడుచుకుంటారా? మీరు చదవండి. మీరు అక్కడ వచ్చిన వారందరికీ శుభాభివందనాలు. మంచి శుభ కార్యక్రమం. పత్రికను రచించాలంటే ఎన్నో ప్రయాసాలు ఉంటాయన్నమాట. దాన్ని సేకరించడం ఒక ఎత్తు అయితే దాన్ని ముద్రించడం మరొక ఎత్తు. దీనికి ఆర్థిక వ్యవస్థ ఒక బంధంలో పుట్టుకొస్తుంది. దాన్ని ఒక రకంగా చూసుకొని మన గంగరాజు గారు నేడు మన తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి చరిత్రను పుస్తక రూపంలో రచించి మన అందరి ముందు ఉంచినాడంటే మనం ఈరోజు ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. అదే కాక మన ముందున్న సవాళ్ళని ఎదుర్కొని మన హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి ఈ వడ్డే ఓబన్న గారు. ఈ మరుగున పడినటువంటి చరిత్రను వెలికి తీసి ప్రథమంగా మన అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో పుస్తకావిష్కరణ జరుగుతుందంటే మనందరికీ పెద్ద గర్వకారణం. ఇది మనందరం అర్చించదగ్గ విషయం. నేను ఏదో కవి సమ్మేళనానికి పోయినా, మన ధర్మవరం కవితోత్సవం జరిగింది, దాంట్లో పాల్గొన్నా. వాళ్ళు ఒక విషయం చెప్పినారు. కదిరిలో అనేక మంది విప్లవ నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, కవులు ఉన్నారు, కానీ బయటికి రావడం లేదు, ఎందుకు అని అడిగినారు నన్ను. అంటే నేను చెప్పిన ఒకటే మాట, ఆర్థిక వ్యవస్థ ఒక కారణము, ప్రోత్సహించే వాళ్ళు లేరు అదొక కారణము. అందువలన మా కదిరి పేరు మరుగున పడిపోతుంది. మేము దాన్ని పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేద్దామని గంగరాజు, నేను కొన్ని ఇట్లా ఈ పుస్తకాల రూపంగా రాసి కొంతవరకైనా మన ఆంధ్రప్రదేశ్లో కదిరి కూడా ఒక మంచి కవిత్వం గల పట్టణంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంటామని చెప్పినాము. ఇదే భాగంగా నేను మన కదిరి తిరునాళ్ళప్పుడు మన దేవాలయాల చరిత్ర, అనంతపురం జిల్లాలో దేవాలయాల చరిత్ర పుస్తకం రాసి మన స్కూల్లో ఆవిష్కరణ చేసినాము. ఆ తర్వాత మన బీసీ సంక్షేమ నాయకుడు ఐసం వీరప్ప గారి చరిత్ర ఒకటి రాసిన, మళ్ళా దేవాలయాల చరిత్ర రాసింటే అదే బహుబుద్ధి, నువ్వు దేవాలయ చరిత్ర రాస్తావు, మా సాయిబులకు దర్గాలు ఇల్లు ఉన్నాయి కదా, ఇవి కూడా రాయచ్చు కదా అంటే దర్గాల చరిత్ర కూడా రాసిన. అది కూడా ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాము. మన రంజాన్ నెలలో ప్రారంభం చేస్తాము. అదే కాకుండా దేవాలయాల చరిత్ర 2వ పుస్తకం కూడా రాసినాను. అది కూడా మన కదిరి తిరునాళ్ళకు, మన కదిరిలోనే, మన దేవాలయంలోనే దాన్ని కూడా పుస్తకావిష్కరణ చేస్తాను. కాబట్టి
మన అందరూ సహకారం ఉంటేనే ఏదైనా కార్యక్రమం జరగాలంటే అందరి సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ నేను ఒకరిని గంగరాజును చేసి ఒకరమైతే ఎవరితోనూ సాధ్యం కాదు. ఒక దేవాలయం చరిత్ర కోసము కనీసము ఒక నెల పడుతుందన్నమాట. మేము ఆ దేవాలయానికి పోతే ఆడ పూజారి ఉండడు, ఆడ దాని గురించి చెప్పేవాడు ఉండడు. ఏమన్నా మనం ఎప్పుడైనా మధ్యలో ఫోన్ చేస్తే మాకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలు ఉన్నాయి, మళ్ళా రాండి సార్, రేపు రాండి సార్, అట్లా ఒక్కో దేవాలయానికి 5 సార్లు తిరిగినాను. ఎంతో శ్రమ పుడుతుందన్నమాట. దాన్ని గుర్తెరిగి మనం కూడా వీళ్ళకు చేసే సేవల కన్నా ఈ పుస్తకం 10 మందికి 10 మందికి తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలనే స్వభావం కలిగి ఉంటే ఏదైనా సాధ్యమైంది. కాబట్టి మన గంగరాజు గారిని మనం ఈరోజు కొనియాడాల్సిన విషయమే, మంచి సాహసమే చేసినాడు. కాబట్టి ఆయనకు ఒక చిన్న కవిత వినిపిస్తా. మన పాత్రికేయులైన మాన్యశ్రీ గంగరాజు గారికి నేడు రాజుగారు రచించిన వడ్డే ఓబన్న గారి చరిత్రను మన అందరి సమక్షంలో కాద్రీషుని గడపలో నృసింహస్వామి పాదాల చెంత చేరి చిరునవ్వులతో లేదా పుష్పములతో లేదా స్ఫూర్తిదాయక మాటలతో లేదా శాలువాతో సన్మానించడం, లేదా మీరు చేసిన కృషికి, మీరు సమాజానికి అందిస్తున్న విజ్ఞానానికి ఆనంద వికాసం పొందడానికి మీరు చేస్తున్న ఈ పుస్తకావిష్కరణ ఎందరికో ఆదర్శదాయకం. నలుగురు మీ సేవలో ఉన్న నైపుణ్యాన్ని పంచడానికి, సామాజిక విషయాలు తెలపడానికి, మన వారిలో ఉన్న ఉన్నత భావాలను పోగొట్టడానికి స్వాగతం, సుస్వాగతం శ్రీ గంగరాజు గారు. ఏసేయండి లేకుంటే అందరు ఫోటో ఎవరిదేనా? చెల్లి ఎవరిదో? అందరూ ఫేస్ పట్టుకోండి, మీరు ముందర రావద్దండి. వాయిస్ కొంచెం స్లో ఉంటుంది, తగ్గించండి. మన కూర్చోండి రన్నా, మీరు కూర్చోండి, చేరు కూర్చోండి. ఒంటెర్ల సోదరులందరికీ, మరి ఈ కార్యక్రమానికి చేసిన ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఆవిష్కరణ చేసినటువంటి జయరామరెడ్డి అన్న గారికి, మరి మా ఒంటెర్ల సంఘ అధ్యక్షులు మా అన్నగారికి, మన గోవర్ధన్ అన్న గారికి, రమణ అన్న గారికి, అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ పుస్తకం రాయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా సోదరులంతా కదిర్లో చరిత్రాత్మకంగా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటప్పుడు నన్ను కొంతమంది అడిగారు, మీరు ఒక పత్రికా విలేకరి కదా, పత్రికా ఎడిటర్ కదా, ఏమి ఒట్టే ఓబన్న చరిత్ర ఏమిటి, మీకేమన్నా తెలుసునా అని కొంతమంది అడిగారు పెద్దలే. వాస్తవానికి నాకు నేను ఆన్సర్ చెప్పడానికి లేదు. నాకు కూడా అప్పటికి తెలియదు ఎంతగా. ఒట్టే ఓబన్న గురించి పేరు విన్నాను ఎప్పుడో క్లాసుల్లో, కానీ నాకు కూడా అంతగా తెలియదు.
నేను వాళ్ళు కొంతమంది అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం ఎతికాను. కొన్ని లైబ్రరీలన్నీ ఎతికాను. కొత్తకోట, మరి మన లైబ్రరీలు, అనంతపూర్ లైబ్రరీల్లో ఇట్లా కొన్ని ఒక 10 లైబ్రరీల దాకా ఎతికాను. ఇతని చరిత్ర ఏమైనా దొరుకుతుందేమో. ఎక్కడ కూడా అసలైనటువంటి చరిత్ర దొరకలేదు నాకు. తర్వాత 10 సంవత్సరాలకు ముందే గుత్తిలో లక్ష్మీదేవమ్మ అని మా ఒడ్డరి కులస్తురాలే, ఆయమ్మ ఈ మాదిరి విగ్రహాన్ని సొంతంగా పెట్టించిందనమాట. అప్పటికే 7 లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా ఆయమ్మ కట్టించింది, విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆమె దగ్గరికి పోతే కొంత సమాచారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళాను. ఆమె కొంత సంక్షిప్తంగా చెప్పింది. మళ్ళీ ఆమె ఇచ్చిన సలహా ఏమిటంటే, ఈ యొక్క ఓబన్న 6వ తరము వారసుడు నంద్యాలలో ఉన్నారు, వారసులు నంద్యాలకు వెళితే మీకు అసలైన సమాచారం అంతా తెలుస్తుంది చెప్పి మళ్ళీ అక్కడి నుంచి నంద్యాలకు పోయి ఆయనతో కలిసలేకపోయినాను. మళ్ళీ ఫోన్లో అయితే చాలాసార్లు సంప్రదించినాను. ఎవరితో? ఈ యొక్క ఓబన్న 6వ తరం వారసుడు బాలనరసింహులు గారని ఆయనతో చాలాసార్లు సంప్రదించాను. ఆయన చాలా సంతోషించి, మీలాంటి వాళ్ళు ఇన్నాళ్ళు నాకు అడుగుతూ ఉన్నారు ఇతని గురించి, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని ఆనందించి, తర్వాత కొంతమంది కవులు, ఒక ప్రముఖులైనటువంటి కవులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను నాకు పంపించినారు. ఎవరు? ఓబన్న మనవడు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారని ప్రముఖ కవి ఆయన రాసినాడు. కలవటాల జయరామరావు గారని ఆయన కూడా పెద్ద కవి, చరిత్రకారు, ఆయన రాసినాడు. తర్వాత ఎస్డివి అజీజ్ గారని చాలా చరిత్రకారు, ఆయన గ్రంథం రాసినాడు వీని గురించి. మళ్ళీ బాలనరసింహులు గారే స్వయంగా ఒక గ్రంథం రాసినారు, ఆయన కథ రాసినాడు. అవన్నీ నాకు పంపించినారు. అవన్నీ చూసినాను. వాస్తవంగా అవన్నీ చదువుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా కులంలో ప్రత్యేకించి వెనుకబడిన తరగతుల్లో ఇటువంటి వ్యక్తి ఉన్నాడా, వీడిని ఎందుకు గుర్తించలేదు అని ఆ యొక్క చరిత్ర చదువుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. అయితే అక్కడ ఒక వెలితి కూడా నాకు అనిపించింది. అటువంటి వ్యక్తిని కొంత రాయడంలో కొంత తక్కువ చేసి రాసినారు. అంటే అతని యొక్క గొప్పతనాన్ని పెద్దగా పోగడం లేదు అన్నమాట. అది నేను ఆలోచించి, ఇంటువంటి వ్యక్తిని నేను ఇంత సులభంగా రాస్తే ఏం బాగుంటుందని, అంటే అక్కడ నేను ఆ కవులు తప్పులు పట్టలేదు, కానీ వాళ్ళు చరిత్ర అంతా రాసుకొచ్చినారు. కానీ అతని యొక్క గొప్పతనాన్ని వర్ణించడంలో కొంత ఎన్నిపాటు చేసినారు. అది నేను పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో నా యొక్క ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఈ పుస్తకము రాసినాను అన్నమాట. చాలా విషయాలు అంతా సేకరించి సంక్షిప్తంగా, పెద్దగా రాస్తే ఈ కాలంలో ఎవరు చదివే వాళ్ళు అంతగా ఉండరు. త్వరగా అర్థం కావాల వాళ్ళకు. అటువంటి పరిస్థితి సమాజంలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఒక 60 పేజీలతో ఈ పుస్తకాన్ని రాసి సంక్షిప్తంగా అతని యొక్క చరిత్ర ఎక్కడ కానీ మిస్ కాకుండా, అతని యొక్క పోరాటాలు అయితేనేమి, అతని త్యాగం అయితేనేమి, అతని యొక్క గొప్పతనం అయితేనేమి, స్నేహధర్మం అయితేనేమి. వాస్తవంగా ఈయన కులం గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించినవాడు కాదు. కులాన్ని వ్యతిరేకించినోడు. వడ్డీ ఓబన్న అంటే కులాలను వ్యతిరేకించినోడు అన్నమాట. ఆయన స్నేహితులు ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ప్రేమ వివాహాలన్నింటినీ కూడా ప్రోత్సహించినోడు. తర్వాత ఈయన యొక్క ముఖ్య నాయకుడు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన కోసము ప్రాణం ఇచ్చినటువంటి స్నేహధర్మం గలవాడు. కానీ తన కుటుంబాన్ని వదిలేసి, భార్యను, బిడ్డను, ఒకే కొడుకును, తండ్రిని వదిలేసి ఈ యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాడు. అది చదివితే, దీంట్లో నేను చెప్పడం కాదు, మీరు చదివితే కన్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు ఎటువంటి స్నేహితులు, అంతకు మించినటువంటి స్నేహితుడు ఈయన. ఎవరు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డిను. అంటే ఈ సినిమాలో ఇట్లా దాంట్లో ఈయన చరిత్ర లేదు కాబట్టి దీన్ని మనం ఇట్లా చేయాల్సి వచ్చింది. అటువంటి స్నేహధర్మం కలిగినటువంటి వ్యక్తి, మహాత్యాగి. దీన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దాంట్లో సంక్షిప్తంగా దీన్ని నేను పొందుపరిచి రాసినాను. ఇది రాసి కొంత ఏ ప్రయాసం వచ్చి రాసినా కూడా నాకు మీరంతా ఇచ్చినటువంటి ప్రోత్సాహము, ఇంకా కొన్ని నేను రాయడానికి కూడా
నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈ అవకాశము మాకు కల్పించినటువంటి మీరందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కూడా స్వాగతాలు తెలియజేస్తూ మా సోదరులే కాకుండా ఇతర సార్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఎన్నికి పోవాల మన భక్తుల గంగరాజు గారికి అది ఎనికి అద్భుతమైనటువంటి సన్మానాన్ని చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో వారికి అభినందనలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఫోటో తీసుకోవాలి. మనం చేస్తున్నాం ప్రత్యేకమైన వందనాలు. జోహార్ ఒకటే ఓబన్న. ఆది బాబా ఫోటో సార్ మేము వెళ్ళొచ్చా? స్వీట్ పెట్టుకో. చూడాలి ఇట్లా ఇక్కడ చూడాలి ఒకటే వీడియో వస్తుంది. ఇది వీడియో